మధ్యలో జెండకు రాదు రౌండ్ రాదు. నేను పెద్దగా చాయన ఈరోజు మల్యాల మండలం మల్యాల గ్రామంలో ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ సీట్లు పంచడంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. 62 లక్షల పైబడి ఉన్నటువంటి ముదిరాజ్ కులస్తులు బీసీడీ అంటే బీసీ కేటగిరీలోనూ బీసీలకు వచ్చేసి 20% కేటగిరీ ప్రకటించడం జరిగింది. ఆ 20లో ముదిరాజులు లేకపోవడం చాలా శోచనీయం. ఇది బాధాకరం. జెండాలు మోసేటువంటి ముదిరాజ్ యువతకు ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ద్వారా మనకు ఏ విధమైనటువంటి లబ్ధి కలుగుతుంది, వారు మనకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఇస్తుండ్రు, మనకు ఎలాంటి ముందడుగుకు వెళ్లేందుకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు అనేది తెలుసుకొని ఏ పార్టీకైనా కానీ వారు మద్దతు తెలుపగలరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీసీడీ అయినటువంటి ముదిరాజ్ కులస్తులకు ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ కేటాయింపు లేదు. అంటే బీసీలు అంటే మీకు ఇంత చిన్న చూప? అంటే బీసీలు ఓటర్స్ కాదా? బీసీలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడం లేదా? అంటే బీసీల పైన ఇంత చిన్న చూపు ఎందుకు? కారణం బీసీలు ఐక్యత లేకపోవడం, అందులో ముఖ్యంగా ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా లేకపోవడం, యువత ముఖ్యంగా ఐక్యత లోపం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో యువతకు నేను తెలియజేసేది ఏంటంటే అందరం ఐక్యంగా ఉందాం. మనకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నిద్దాం, అడుగుదాం, పోరాడదాం. లేదు స్వతంత్ర అభ్యర్థులుగా మనలోని జనాభా శాతం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఓటింగ్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉన్న కాడ మన క్యాండిడేట్లనే నిలబెట్టి మనం ప్రోత్సాహం ఇస్తూ మనం మద్దతు ప్రకటిస్తాం. ఈరోజు రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి మరియు రావుస్ సామాజిక వర్గానికి తక్కువ మంది జనాభా ఉన్న వారికి 40% రెడ్డికి, 11% రావుస్కు మరియు 20% అయినటువంటి సీట్ల కేటాయింపు బీసీలకు ప్రకటించడం ఏ విధంగా న్యాయం? బీసీలు అంటే ఇంత చిన్న చూప బీసీల పైన? ఈ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవస్థకు కానీ ఇంత చిన్న చూప ఎందుకు? ఎక్కడ లోపం? వాళ్ళలో లోపమా లేకపోతే మనలో లోపమా? ఒకసారి మీరంతా ఆలోచించగలరు. దీని గురించి ముఖ్యంగా ముదిరాజ్ యువత జెండాలు మోయడం మానేయండి. జెండాలు మోయడం ద్వారా మనకేం లాభం కలుగుతుందా అనేది ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ఈరోజు మనకు ఎస్టీకి వచ్చేసి వాళ్ళకంటూ కేటగిరీ ఉంది కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపూర్వకంగా రాసిచ్చిన హక్కు కాబట్టి వారికి ఆ మాత్రం సీట్లు లభించినాయి. అదే గినక డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారు వారికి ఆ హక్కు లేనట్టయితే వారి పరిస్థితి కూడా ఇదే అదూరంగా గోచరించేది. అంటే యువత మీరు ఆలోచించాలి. విద్యావేత్తలు మేధావులు ఉన్నారు మన దానిలో ముదిరాజులో. ఏ విధంగా చూసినా కూడా బడ్జెట్ విషయంలో కానివ్వండి బీసీలకు అన్యాయం, ఉద్యోగరీత్యా బీసీలకు అన్యాయం. ఈ అన్యాయం ఎన్ని రోజులు అని మనం భరించాలి? యువత ఆలోచించండి. ముదిరాజుల్లో కూడా విద్యావేత్తలు, మేధావులు, అలాగే చైతన్యవంతమైనటువంటి యువత ఉంది. మాతో కూడా అన్ని విధాల చేయగలటువంటి సత్తా మాకుంది. మాకు ఒక అవకాశాన్ని, మా యువతకు ఒక అవకాశాన్ని కల్పించవలసిందిగా ఇప్పుడు జరిగిన దానికి మేము ఏ విధమైనటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచిస్తూనే, మరియు మేము దీని ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక ముందు రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఉన్నాము, మా దానిలో కూడా మంచి మేధావులు ఉన్నారని, మాకు కావాల్సిన స్థానాలు మాకు కేటగిరికి మాకు ఉన్నంతదో మాకు కల్పించవలసిందిగా మేము ఏ ప్రభుత్వమైనా కానీ ఇదే కానివ్వండి వేరే ఏదైనా కానివ్వండి మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. ఉద్దేశం ప్లీనరీ 25వ తారీఖు 2023 జరిగే ప్లీనరీకి ప్రతి ముదిరాజ్ యువత ముఖ్యంగా పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాము.
నరసయ్య గారు చెప్పండి. ఈరోజు ముఖ్య సమావేశం ఏందనగా తెలుసు, మన ముదిరాజ్ జాతికి అందరికీ తెలుసు ఏంటంటే మొన్న ప్రకటించిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమేమి ప్రకటించారు, 115 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ సీట్లను ప్రకటించిండ్రు. అందులో ఒక్కరు కూడా ముదిరాజులు లేకపోవడం చాలా బాధాకరం, శోచనీయకరం. ముదిరాజులు ఏకతాటిపై ఉన్నప్పటికీ ఇప్పుడు ఎక్కడియక్కడ వర్గాలుగా విభేదాలైనాయి. అందుకని ఆ వర్గమంతా 4-5 వర్గాలు అయిపోయినాయి. ఆ వర్గమంతా ఒక తాటిపై వచ్చి మన ఐక్యతను చాటాలని కోరుతూ, అలాగే ముదిరాజులకు ఇంత దయనమైన పరిస్థితుల్లో ఇప్పుడు విద్యలో లేదు, ఉద్యోగాలం లేదు, ఎందులో కూడా అవకాశం లేకుండా అయిపోయింది. పిల్లలు యువతరం ఇప్పుడు ఉన్న యువతరం కొట్లాడకపోతే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా వెనకబడిపోయే ఛాన్స్లో ఉన్నది. కాబట్టి యువత ఇకనైనా ముందుండి మన రిజర్వేషన్ కొరకు మనం కొట్లాడాలి. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇక మళ్ళీ ఒక 15 తరాలు వెనకపోతాం. కాబట్టి ముఖ్యంగా యువత, ముదిరాజు యువత మన ముదిరాజు ఐక్యతను చాటి ఖచ్చితంగా మనకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ జై ముదిరాజ్. జరిగిన ఎన్నికల్లో మన టికెట్లు ఇవ్వడంలో 115 టికెట్లు మాత్రం మా ఒక్క ముదిరాజుకు తప్ప అన్ని వర్గాలకు ఇచ్చాడు. కల్లా ఒక పద్మశాలికి ఒకటే టికెట్ ఇచ్చాడు. అందుకోసం మా ముదిరాలకు మాకు టికెట్ ఇవ్వడానికి చాలా బాధాకరంగా ఉంది. అందుకోసమే మేము ఈ ఐక్యమై మేము పోరాడుతున్నాం. ఇలాంటి విషయాలు మాకు ముందు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఇలాంటి చర్చలు జరగకుండా ఉండాలంటే మా ముదిరాలంతా ఐక్యత ఉండాలి. మా పిల్లల భవిష్యత్తు కూడా మాకు బంగారు బాట కావాలని మేము కోరుకుంటున్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్. జై ముదిరాజ్. జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత. ముదిరాజుల ఐక్యత. ముదిరాజుల ఐక్యత. జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. జై ముదిరాజ్. జై ముదిరాజ్.